హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను బాయిల్డ్ ఎగ్స్తో ఒక టేస్టీ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ లంచ్ బాక్సులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసి ట్రై చేసేయండి. ముందుగా మనకి కావాల్సినంత రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని చల్లారబెట్టి పెట్టేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి, తురిమి పెట్టేసుకోవాలండి. నేను 8 ఎగ్స్ వరకు తీసుకున్నాను. మా నలుగురికి ఒక్కొక్కరికి 2 చొప్పున తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక వెడల్పాటి కడాయి తీసేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెవ్వలు వేసుకోవాలి. ఇలా చిన్నగా తరిగేసుకోండి, బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన బీన్స్ కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సన్నగానే తరిగి వేసేసుకోండి. కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి వేయించేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. నేను ఇవి కొంచెం సేపు వేయించిన తర్వాత కొంచెం ఎండు కరివేపాకు వేసేసాను. పచ్చి కరివేపాకు అయిపోయింది, అందుకోసం అని చెప్పి ఎండుది కొంచెం ఇంట్లో ఉంటే అదే వేసేసాను అనమాట. పిల్లలు పక్కకు తీసేయకుండా కొంచెం నలిపేసేసాను ఆ కరివేపాకుని. ఈ కూరగాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఈ సాల్ట్ వేసామంటే కొంచెం త్వరగా వేగిపోతాయి. అలాగే ఆ బీన్స్, క్యారెట్ అవన్నీ చప్పగా లేకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలండి. టొమాటో మరీ ఎక్కువేం అవసరం లేదు, 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుందంతే. నేను 8 ఎగ్స్కి 2 టొమాటోస్ వేసాను. టొమాటోస్ కొంచెం పెద్ద సైజువే తీసుకున్నానండి, మరీ చిన్నవి లేకుండా. ఈ టొమాటో ముక్కలు వేసిన తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని వేయించేసుకోవాలి. ఇవి బాగా మగ్గిపోవాలి. ఈ టొమాటో ముక్కలన్నీ మూత పెట్టేసినా కూడా కొంచెం త్వరగా మగ్గిపోతుంది. ఈ టొమాటో ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం తినే కారాన్ని బట్టి కారం వేసేసుకోవాలి. నేను 1 స్పూన్ కారపొడి, అలాగే వేయించిన జీలకర్ర పొడి 1 అర స్పూను, కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వీటన్నింటినీ కలిపేసి కొంచెం సేపు వేగనివ్వండి. ఇంకా మీరు ఇందులోకి కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. గరం మసాలా వేయకపోయినా కూడా పర్లేదన్నమాట. నేనైతే 1/2 స్పూన్ కంటే ఎక్కువ, అలాగే అర స్పూన్ కంటే తక్కువ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. ఈ పొళ్ళన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చిన తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకోండి, నీట్గా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ తురుముకున్న కోడిగుడ్లు కూడా కొంచెం సేపు వేగనివ్వండి. వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా నేను ఇలా తురుమకుండా బాయిల్డ్ ఎగ్స్తోనే పీసెస్లా కట్ చేసి అందులో సాంబార్ పౌడర్ వేసి కొంచెం డిఫరెంట్గా రైస్ రెసిపీ అయితే చేశానండి. అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అది కూడా తప్పకుండా చెక్ చేసేయండి. ఇక్కడ ఇదంతా బాగా వేగిపోయింది. ఇలా కాసేపు వేయించిన తర్వాత ఇందులోకి ఇంకా చల్లారబెట్టి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని మెల్లగా అయితే ఇందులోకి వేసేసుకోవాలి. మరీ ఎక్కువ క్వాంటిటీ చేయాలన్నా కూడా అంత సరిగ్గా కుదరకపోవచ్చండి. నేను పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే చేశాను వీడియో తీసిన రోజైతే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది. మా ఆయనకి, పిల్లలకి అందరికీ ఇష్టం అనమాట. ఒకవేళ మనం క్వాంటిటీ ఎక్కువ చేయాలి అనుకుంటే ఆ రైస్కి తగ్గట్టు బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకోవాలి. అలాగే అందులోకి తగినంత కారము, ఆ పౌడర్స్ అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. రైస్ అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కావాలి అంటే ఇందులోకి నిమ్మరసం కూడా కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టం. బాయిల్డ్ ఎగ్స్తో ఇలా రైస్ చేసేసారంటే లంచ్ బాక్సులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా అయితే తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.